I'm going to release this secret, what I've learned. What I've learned. Turn your Bibles to Numbers. I want to show you some amazing revelation. And then we will close down and continue to look into it. Everybody say, the laws of heaven. Anandi? అలాంటిదే కింద ఒకటి పెట్టాడు, ఆపరేట్ చేయమంటున్నాడు. దాని ద్వారా నువ్వు ఆ పరలోకంలో ఉన్న నీకు కావాల్సిన అన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోగలవు. దట్స్ కాల్డ్ ద లా ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు నియమం అది. అది ఎలాగో ఆపరేట్ చేయాలి అన్న ఒక విషయం. నెంబర్స్ సంఖ్యాకాండం 23:19. Numbers 23:19. Please read it for me in English. God is not a man. Everybody loudly say, God is not a man. అనండి. దేవుడు మానవుడు కాదు. ఎందుకో చెప్తున్నాడు దేవుడు మానవుడు కాదు. God is not a man that he should lie, neither the son of man that he should repent. Hath he said, and shall he not do it? Or hath he spoken, and shall he not make it good? తెలుగులో చదువుదాం. కొంతమందికి ఇంగ్లీష్ ఏదో అయోమయంగా అనిపించినట్టు ఉన్నది. దేవుడు అబద్ధము ఆడునట్టుకు ఆయన మానవుడు నరుడు కాదు. పశ్చాత్తాపం పడటానికి ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండా మాట ఇచ్చి స్థాపించకుండా ఉండనా? వా, అందరు గట్టిగా నోర్లిప్పి గట్టిగా వితాల్ నోర్లిప్పి చేతులు నోర్లిప్పి గట్టిగా హీ ఇస్ గాడ్ అనండి. నువ్వు అనుకున్నట్టు కాదు, ఆయన ఈస్ గాడ్. సో ఇప్పుడు ఈ దేవుడి గురించి, విశ్వాసం గురించి, నేను విశ్వాసాన్ని ఎత్తి దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, ఐ వాంట్ టు షో యూ 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఫెయిత్ అనేది దాని మీదే వర్కౌట్ అవుతుంది. వేరే నువ్వు ఫెయిత్ గాల్లో నువ్వు వాడలేవు. ఫెయిత్ నేను దేవుడిని నమ్ముతున్నాను, నాకు వచ్చేయాలి. నో, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. టేక్ మై వర్డ్, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. నేను నమ్ముతున్నాను నాకు ఈ రోగం నుంచి నేను బయటకు వచ్చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను నాకు డబ్బులు వచ్చేస్తాయి, నేను నమ్ముతున్నాను నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, నేను నమ్ముతున్నాను నేను ఇంటర్వ్యూలో పాస్ అయిపోతున్నాను, నేను నమ్ముతున్నాను నేను లేవనెత్తాను. Nothing will happen. మరి ఇది ఎలాగ జరిగింది అంటే, పాయింట్కి వచ్చేసాం. దేవుడు మానవుడు కాదు అబద్ధం ఆడటానికి, నరపుత్రుడు కాదు, నరుడు కాదు పశ్చాత్తాపాన్ని పొందటానికి. నెవర్. He's totally different from what you're thinking. Totally different. ఇప్పుడు మనం ఆయన స్వరూపంలో పోలిక చొప్పున తయారు చేయబడ్డాము అన్న సత్యం అర్థమై నువ్వేమనుకుంటున్నావు అంటే, నీ ద్వారా ఆయన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఆ స్వరూపం పోలిక చొప్పున తయారు చేయబడుతున్న దగ్గర నుంచి పడిపోయావు. You need to understand that there is a caveat, ఒక సబ్ క్లాస్ ఉన్నదని. సో గాడ్, నువ్వు ఆలోచించే లెక్క ప్రకారం ఆయన నరుడు కాదు, అబద్ధం ఆడతాను అంటే దానికి అర్థం ఏంటంటే, ప్లీజ్ లిసన్, దానికి అర్థం ఏంటి అంటే, మానవుడి గురించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉన్నది దాంట్లో. ఏంటి? ఇట్ ఈస్ నాట్ రిటన్ దట్ గాడ్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్ అని లేదు అక్కడ. హలో, గాడ్ ఈస్ నాట్ ఎ బ్యాడ్ మ్యాన్ టు లై అని లేదు అక్కడ. అంటే ఎందుకు అలాగా చెప్పానంటే, ఓన్లీ బ్యాడ్ పీపుల్ లై అని మీరు అనుకుంటే అది తప్పని చెప్పటానికి there is an information about a man. Intrinsically, basically, man is a liar. But God is not like that. Bad man antala, man antala. So God is not like that. మరి ఏంటి పాస్టర్ గారు అంటే, జాగ్రత్తగా గమనించి, దేవుడిలో ఉన్న ఒక లక్షణాన్ని బయట పెడతాను, మీకు అర్థమవుతుంది. యూ విల్ గెట్ షాక్డ్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్. ఈ అండర్స్టాండింగ్కి మీరేమనుకోకపోతే ఒకసారి 2 చేతులు పైకెత్తండి, అందరు చెప్పండి, లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ, గాడ్ విల్ హెల్ప్ యూ. నౌ పుట్ యువర్ హ్యాండ్స్ డౌన్. లిసన్ కేర్ఫుల్లీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ దేవుడు మానవుడు కాదు అబద్ధం ఆడటానికి అంటే, ఆయనలో ఆ లక్షణమే లేదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఆ లక్షణమే లేదు అంటే ఏమంటున్నాడు అంటే, ఆయన ఏది పలికినా అది జరిగిపోవాలి. మనం ఏంటంటే చెప్పేసి అబద్ధం ఆడాను,
అంటే అది జరగదు. దేవుడు అలా కాదు. పలికేడో, మై గాడ్, ఆయనలో ఉన్న లక్షణం అది. దేర్ ఈస్ అన్ ఇంప్లికేషన్. ఇఫ్ వన్స్ హి స్పీక్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ విల్ బి డన్. ఆయన మాటే, ఇట్ హ్యాస్ అ క్రియేటివ్ పవర్. సో టుడే హి లుక్స్ ఎట్ యువర్ క్రష్డ్ లైఫ్, జాగ్రత్తగా క్రష్డ్ లైఫ్, అండ్ హి స్పీక్స్ ఆపోజిట్ టు దట్. జాయ్ అంటే జాయ్ నీడ్ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. అది ఎలాగ జరిగింది అన్న ప్రస్తావన లేదు. సో గాడ్, దేవుడిలో ఉన్న ఆ క్రియేటివ్, ఆయన పలికేడో, అది పలికితే ఆయన అబద్ధం, మానవుడిలాగా అబద్ధం, మై గాడ్ ఆ లక్షణమే లేదు అంటున్నాడు. గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్ అంటున్నాడు. సో పలకగానే పలికింది జరిగిద్ది, పలికింది జరిగిద్ది. ఆ లాస్ట్ సెంటెన్స్ చదవండి, తెలుగులో బాగుంటుంది, చదవండి అది. ఆహా, అదేం వర్షన్? చెప్పండి, అదే అదే అది పలకండి, అది చెప్పండి చెప్పండి. ఆహా, చెప్పి చేయకుండానా? సో ద ఫస్ట్ థింగ్, విశ్వాసానికి నీకు కనెక్ట్ చేసే 2 బోగీలు ఉన్నాయి. మీకు అలా చెప్తే కానీ అర్థం కాదు. ఇంజిన్ ఉన్నది, ఇంజిన్కి 2 బోగీలు ఉన్నది. ఇంజిన్ ఫెయిత్, ఫెయిత్కి 2 థింగ్స్ ఉన్నాయి. Number 1, listen carefully. Number 1, your faith need to have a connection to the integrity of God. What is integrity? తెలుగులో నిజాయితీ. నువ్వు దేవుడికి ఉన్న నిజాయితీ నీకు అర్థం అవ్వలేదనుకో, విశ్వాసం పనిచేయదు. నువ్వు ఊరికినే జరిగిపోతే నో no 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 before you would even think, you need to now understand that my God has the highest integrity. highest, ఆయన చెప్పినప్పుడు అది పలకకుండా, ఆయన పలికినప్పుడు జరగకుండా ఉంటుందా? హైయెస్ట్ ఇంటెగ్రిటీ, నిజాయితీ, నిజాయితీ పరుడు ఆయన. ఆయనలో ఆ లక్షణం ఉన్నది. ఆయన చెప్పాడు, అది జరిగి తీరింది. That's my faith. My faith is not on money. I will get money. No 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 no. నాకు డబ్బులు, that is not faith. అది విశ్వాసం కాదు. నాకు ఉద్యోగం వచ్చేస్తుంది, నాకు విశ్వాసం ఉన్నదంటే నీకు అసలు విశ్వాసం లేదు. You are zero in that faith. నాకు ఇంటర్వ్యూ ద్వారా నాకు నేను నమ్ముతున్నానండి. నో, దట్ ఈస్ నాట్ ఫెయిత్. వాట్ ఈస్ ఫెయిత్? ఐ బిలీవ్ ఇన్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ మై గాడ్. ఐ నో హూ హీ ఈస్. ఆయన మానవుడు కాదు అబద్ధం ఆడటానికి, ఆయన నరపుత్రుడు కాదు ఆయన పశ్చాత్తాపం పొందటానికి. ఆయన మాట సెలవు ఇవ్వగానే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏదైనా జరిగిపోతుంది. అది ఆయన లోపల ఉన్న శక్తి అది అని ఐ నో నౌ. హీ హాస్ ద హైయెస్ట్ ఇంటెగ్రిటీ. ఆయనలో ఉన్న నిజాయితీ అది. ఫస్ట్ భోగి. అందరు గట్టిగా అనే లెట్ ఇట్ కమ్ ఇన్ సైడ్ యూ. మళ్ళీ గట్టి చెప్పండి. కొంతమంది మళ్ళీ ఎలా చేపెట్టండి. నా హామీ నీకు జరగదు. యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇంపార్టెంట్. నీ ఎక్స్ప్రెషన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏదన్నా చాలా ప్రాముఖ్యమైన మాట ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ నిలబడి నేను ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక పెద్ద మీ ఒక్కొక్క జీవితంలో ఒక 10 కోట్లు ఇవ్వబోతున్నాననే మాట చెప్తున్నాడు అనుకోండి, ఎలాగంటాం? పక్కన ఉన్న వాళ్ళకి వచ్చేసి దానికి ఒక చూపు ఉంటుంది, సిస్టర్ బ్రదర్ అనండి, దానికి ఒక చూపు ఉంటుంది, దానికి ఒక నవ్వు ఉంటుంది, దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, దానికి ఒక సౌండ్ ఉంటుంది, దానికి ఒక మ్యూజిక్ ఉంటుంది, దానికి ఒక ఫ్లో ఉంటుంది, దానికి ఒక పెద్ద నాయిస్ ఉంటుంది. మై గాడ్, మై గాడ్, మై ఫెయిత్ ఇస్ కనెక్టెడ్ నాట్ ఆన్ ద థింగ్స్ దట్ ఐ గెట్. ఏదైతే నేను పొందుకుంటున్నానో దాంతో కనెక్ట్ అయ్యలేదు నా ఫెయిత్. నో, preachers, pastors, evangelists have taught us wrong. It is not connected with your blessings. It is not connected with your events. It is not connected with your life. It is connected with the highest integrity that my God has. ఆయన నరపుత్రుడు కాదు, నరుడు కాదు, మానవుడు కాదు ఆయన. My God is God. అందరు గట్టి చెప్పండి, He is God. గట్టి చెప్పండి, He is God.
God. Number one, it talks about the integrity. And number two, జాగ్రత్తగా number two, ఆయన ఏమంటున్నాడు అంటే it speaks about his ability. ఒకటి నిజాయితీ, ఇంకోటి ఆయన లోపల ఉన్న సామర్థ్యత. I move upon these two things. And I know, and I know, and I know. అందరు గట్టి చెప్పండి 3 times. And I know, and I know. Amen. చెప్పాడా చేసి తీరుతాడు. No doubt. Amen. Praise the Lord. Hallelujah.